మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం కంపెనీలో జాబ్ అప్లై చేసుకున్నాడు. తను ఇచ్చిన సర్టిఫికేట్స్ రాంగ్గా ఉన్నాయి, అబద్ధాలు ఆడాడు. అబద్ధాల ఆధారంగా ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తర్వాత తెలిసిపోయింది అతని సర్టిఫికేట్స్ ఫ్రాడ్ అని, తను చెప్పింది అబద్ధాలని. అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? యాక్షన్ తీసుకుంటుంది, లీగల్ యాక్షన్ తీసుకుంటుంది, అతన్ని పనిష్ కూడా చేస్తుంది. ఇక భవిష్యత్తులో ఎక్కడ కూడా జాబ్ అప్లై చేసే అవకాశం లేకుండా కూడా చేస్తుంది. అలాగే మన ఎలక్షన్స్లో కూడాను కొన్ని పార్టీలైనా, కొంతమంది ఇండివిజువల్ వ్యక్తులైనా మేము మీకు ఇది చేస్తాము అది చేస్తామని మేనిఫెస్టోలు రిలీజ్ చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని ఆశ కల్పించి వాళ్ళు రాజకీయాల్లో నెగ్గుతున్నారు, అంటే ఉద్యోగం సంపాదిస్తున్నారు. ఆ తర్వాత తేలుతుంది వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అబద్ధాలని తేలిపోతుంది. సింపుల్ గా చెప్పేస్తున్నారు, బడ్జెట్ లేదు, ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్పేసి. ఇది ప్రజలకు చేసే మోసం కాదా? నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది లీగల్ డాక్యుమెంట్ అయి ఉండాలి. సిఏజీ వెరిఫికేషన్ తర్వాత ఆ పార్టీ అయినా సదరు వ్యక్తి అయినా కానీ సైన్ చేసి లీగల్ డాక్యుమెంట్ అయి ఉండాలి. అతను గెలిచిన 3 నుండి 4 సంవత్సరాలు కనుక అతను నెరవేర్చకపోతే అతన్ని పనిష్మెంట్ ఇవ్వాలి, లీగల్ యాక్షన్ తీసుకోవాలి, భవిష్యత్తులో ఎలక్షన్స్లో పోటీ చేసే అర్హత తీసేయాలి.